ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధిని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఉపవాసం. ఈ యొక్క ఉపవాసంలో మనం మూలవచనంగా తీసుకొని యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించాలి. ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, జీవం కలిగినటువంటి మా దేవ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. నీ నామ మహిమార్థంగా నడిపించమని, కృప చూపించమని, నీలో ఫలించుటకును, అభివృద్ధి చెందుటకును, ఆశీర్వదించబడుటకును నువ్వే సహాయకులుగా ఉండమని, నా ప్రభావ నడిపించమని, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడు కదా నా తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ప్రియులారా, ఫాస్టింగ్ ప్రేయర్ అనేసరికి అందరికీ కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటే మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతి నెల మొదటి వారం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటే ఒక అలవాటు అయిపోయిందో లేకపోతే అట్లా అని కాదు, కానీ ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే జాబ్ రావాలని కొంతమంది చెప్తుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. పిల్లలు పుట్టలేదండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఎస్, కరెక్టే, దేవుడు ఖచ్చితంగా చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఇంతకాలం మనం చేసినటువంటి ఉపవాస ప్రార్థనలు, ఇంతకాలం మనం చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా ఎందుకోసం చేసాం అని చూసినట్లయితే ఖచ్చితంగా ఏదో బెనిఫిట్ పొందాలని చెప్పి మనం చేస్తాం అనమాట. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఉపవాసం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. 2వ సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 12వ వచనం మీరు చదివినట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇజ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏంటంటే సౌలు యోనాతాను యెహోవా జనులందరూ ఇజ్రాయేలు ఇంటి వారిని యుద్ధంలో కూలిరని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంకాలం వరకు ఉపవాసం ఉండిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయం ఇందులో కనిపిస్తూ ఉంటుంటుంది. ఇక్కడ సౌలు ఇంటి వారికి దావీదు ఇంటి వారికి యుద్ధం జరగగా నానాటికి సౌలు ఇంటి వారు సొమ్మసిల్లిపోయిను, దావీదు విజయం పొందనని చెప్పి మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా సౌలుని ఎంతగానో ప్రేమిస్తాడు దావీదుని కూడా సౌలు గారు ఎంతో ప్రేమిస్తాడు. సౌలు గారికి పట్టినటువంటి ఒక దయ్యపు ఆత్మ, దురాత్మ వచ్చి వెళ్తూ ఉంటుంటే దావీదు గారు ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు ఆ దెయ్యం వదిలిపోవటం అది అంత అద్భుతంగా జరుగుతుంది. గమనించాలి. అటువంటి సందర్భంలో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దావీదు గొలియాతుని ఎప్పుడైతే ఓడించాడో, గొలియాతుని ఎప్పుడైతే చనిపోయాడో సౌలు గారు అల్లుడిని చేసుకుంటాడు. అక్కడ తెలిసిన విషయమే. తర్వాత ఏమవుతుందంటే ప్రజలంతా కూడా దావీదుకి 10,000 కొలది, సౌలు గారికి 1,000 కొలది అనేసరికి అరే నాకంటే ఎక్కువ వీడికే ఘనత వస్తుందని చెప్పి ఒక అసూయ, ఒక ద్వేషం అనేటువంటిది అక్కడ బయలుదేరుతుంది. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇప్పుడు ఏంటంటే సౌలు గొప్పవాడే రాజే, కానీ దావీదుని ఎదిరించలేకపోయినటువంటి వాడు ఎవరో గొలియాతుని ఎదిరించలేకపోయాడు. కానీ బాలుడైనటువంటి దావీదు గొలియాతుని ఎదిరించి విజయం పొందాడు. అక్కడితో అలా అయిందనుకోండి. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు సౌలు నిరంతరం కూడా దావీదుని చంపాలని చెప్పి వేటాడుతూ ఉన్నాడు. చాలాసార్లు బల్లెము గెట్టరేశాడు, బాకు గెట్టరేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో చేసి విఫలమవుతూ వస్తూ ఉన్నాడు. కానీ దావీదు సౌలు తరుమే కొలిది పారిపోతూనే వచ్చాడు. దావీదు సౌలు ఎంత వెంటాడినా కూడా ఎదురు సమాధానం చెప్పలేదు, దూషించలేదు, ద్వేషించలేదు, మారు మాట పలకకుండా పారిపోతూనే ఉన్నాడు. ఎంత దూరం తరిగితే అంత దూరం పారిపోతూనే ఉన్నాడు.
ప్రియులారా, అటువంటి శత్రువులాగా ఇప్పుడు సొంత మామగారే శత్రువు అయిపోయాడు. అయినా కూడా భయపడకుండా బాధపడకుండా ఎదురు తిరగకుండా పారిపోతూనే ఉన్నాడు. ఒకనొకసారి దొరికేసినప్పుడు అతను చంపే అవకాశం వచ్చిందని తెలిసి నిరూపించుకోవడానికి వస్త్రపు చెంగును మాత్రమే కోస్తాడు. దాన్ని కూడా చాలా బాధపడతాడు. అది చూసి నాన్న అని పిలుస్తాడు, తండ్రి అని పిలుస్తాడు. అసలు దేవుడు ఎందుకని దావీదుని నా హృదయానుసారుడు అన్నాడా అని చెప్పి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే ఇది అన్నమాట అండి, కొరడాలు ఇచ్చి కొడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్నటువంటి దేవుడు మరి ఇక్కడ దావీదు చూసినట్లయితే సేమ్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన తర్వాత మనం సహనం ఉండటం, యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకి ఏదో ఒక ఏమంటారు అది మాదిరి చూడటం, అది గ్రేట్నెస్ కాదండి. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మీరు గమనించాలంతా కూడా. మనకి మొదటి సమయాలు 18:7 చెప్తాడనమాట, ఆ స్త్రీలు గాన ప్రతిగానంలో చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు శత్రువులను హతమ చేసిరి అని చెప్పుకున్నప్పుడు ఈ మాట వల్ల చాలా విరోధం ఏర్పడతారన్నమాట అక్కడ. అటువంటి సందర్భంలో సౌలు అక్కడ నుంచి దావీదును హతం చేయాలని చెప్పి పన్నాగం పండుతూ ఉంటుంటాడు. ఇది అంతా జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం చూసేసరికి దావీదు ఆ వార్త విని వస్త్రములు చింపుకొని అతని యొద్ద ఉన్న వారందరూ అలాగూ చేసి సౌలును యోనాతాను యెహోవా జనులను మరి ఇజ్రాయేల్ ఇంటి వారిని యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. ఈ ఉపవాసం ఎందుకు కొరకు ఉన్నారు, ఎవరి కొరకు ఉన్నారు అని మనం చూసినట్లయితే 1వ వచనం చూసినట్లయితే సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం మరి 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే దావీదు అమాలేకీలను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నిందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకుని తల మీద బుగ్గు పోసుకున్నటువంటి ఒకడు సౌలు నద్దకు దండులోనికి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చిదివని అని అడిగిన. అందుకు వాడు ఇజ్రాయేలు సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చిదిరా, నేను జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవేయగా వాడు జనుల యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి సచ్చిరి, సౌలును అతని కుమారుడైనటువంటి యోనాతానును మరణమైరి నేను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగో తెలిసినదని దావీదు వాడిని అడుగగా వాడిట్లా నేను గిల్బోవా పర్వతమున నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను మరి రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూసి వెనకలు వస్తున్నాను చూసి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలువాడని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గరకు నిలవబడి నన్ను చంపుమని సెలవిగా ఇలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని నా ఏలినవాడవైనట్టు నీ వద్దకు వాటిని తెచ్చి ఉన్నాను నేను. గమనించాలి, ఒక సినిమా స్టోరీలా కనిపిస్తోంది కానీ ఇదంతా రియల్ అన్నమాట. ఇప్పుడు అమాలేకీలకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఈ యోనాతాను సౌలు ఎవరంటే యోనాతాను ఎవరో సౌలు కుమారుడు యోనాతాను, దావీదు ఫ్రెండ్ కూడా యోనాతాను అనమాట, ప్రాణ స్నేహితుడు. ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమైందంటే సౌలు ఓడిపోయాడు అనమాట. ఓడిపోయి అమాలేకీల చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఆ చేతిలో ఉన్నటువంటి కత్తిని ఆ యొక్క భూమిలో దింపి దాని మీద వెళ్ళి పడ్డాడు అనమాట. విచిత్రం ఏంటంటే అలా పడినప్పటికీ కూడా ప్రాణం పోలేదు, కొన ప్రాణంతో ఉన్నాడు, తల తిరుగుతూ ఉంది. చనిపోవడానికి ఏమో ఇంకా వేరే మార్గం కనిపించలేదు, ఎలా చనిపోవాలో తిరిగట్లేదు, కదలలేకుండా ఉన్నాడు. అప్పుడు ఈ అమాలేకుడు కనపడ్డప్పుడు నువ్వెవరు అంటే నేను అమాలేకుడిని అంటే, సరే నా దగ్గరకు వచ్చి కొంచెం నన్ను చంపేసేయి, నేను ఇంకా బ్రతకలేను అని చెప్పినప్పుడు ఈ అమాలేకుడు ఏం చేశాడు, చంపేశాడు అనమాట. ఈ వార్త అంతా పట్టుకొచ్చి దావీదుకి చెప్తే దావీదు సంతోషిస్తాడని చెప్పి అమాలేకుడు అనుకున్నాడు అనమాట. దావీదు చాలా ఎగురు గంతులేస్తాడని చెప్పేసి దావీదు చాలా సంతోషిస్తాడని చెప్పి అనుకున్నాడు. కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇటువంటి వార్త విన్న వెంటనే దావీదు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే దావీదు ఆ వార్త విని వస్త్రము చింపుకొని అతని వద్ద ఉన్న వారందరూ అలాగూ చేసిరి. ఇప్పుడు దావీదుకి సౌలు చాలా శత్రువు అండి. దావీదుని చంపాలని చూశాడు, ప్రాణమే తీయాలని చూశాడు. ఏంటో హింస పెడతామో, లేకపోతే బూతులు తిడతామో, లేకపోతే మానసిక ఒత్తిడి కలిగించడమో, లేకపోతే ఏదో
ఆ మాట ఈ మాట అని బాధ పెట్టేస్తే పోనీ అయిపోయింది అనుకోవచ్చు. అలా కాదు, చాలాసార్లు చంపాలని చెప్పి ఆ బల్లెముని గిట్టరేశాడు, ఆ బాకుని గిట్టరేశాడు, చాలా చాలా విష ప్రయత్నాలన్నీ చేశాడు, సైన్యంతో తరుమాడు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని చెప్పేసి దావీదును వెంటాడి తరిమినటువంటి ప్రధాన శత్రువు అయిపోయాడు సౌలు గారు. అటువంటి సౌలు దొరికినా కూడా దావీదు ఏం చేయలేదు. అటువంటి సౌలు వెంటబడ్డా కూడా దావీదు ఏం చేయలేదు. ప్రధానమైనటువంటి శత్రువుని తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి, నాయనా, నేను నీకేం చేశాను, నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటా ఉన్నావు అని చెప్పేసేసి. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దావీదుకి మరి శత్రువులుగా మారిపోయారు. శత్రువు అనుకోవాలన్నమాట, ఇంకా శత్రువు. అటువంటి వారు చనిపోతే మనకి ఎలా ఉంటుందండి? శత్రువుడికి ఏదన్నా అన్యాయం జరిగితే మనకి ఎలా కనిపిస్తుంది? శత్రువుడు, ఫర్ ఎగ్జాంపుల్, మన మీదకి ఒక కుక్క కరుస్తూ వస్తుంది అనుకోండి, మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనల్ని కరిచేసి టైంలో ఒక కారు వచ్చి గుద్దే చచ్చిపోయింది అనుకోండి, మంచి పని అయింది, పీడ విరగడైపోయింది, మంచిగా చచ్చిపోయింది, నన్ను కరస్తాకు వస్తుందా అని చెప్పి మనం ఏం చేస్తాం? వావ్ అని చెప్పి సంతోషపడతాం. అయ్యో కుక్క చచ్చిపోయిందని ఎవరన్నా అంటారా? ప్రజలు గమనించాలి. అలాగే ఇక్కడ ఈ సౌలు దావీదుని వెంటాడి చంపాలని చూస్తున్నటువంటి సందర్భం అది. మరి దొరికితే చంపేయాలని చూశాడు, కానీ దొరకలేదు. దేవుడు తప్పించాడు. దావీదు తప్పించుకోవాలంటే తప్పించుకోలేకపోయాడేమో, దేవుడు కాపుదల ఉంది కాబట్టి తప్పించుకున్నాడు. విషయం ఏంటంటే, అటువంటి సందర్భంలో యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. చనిపోయిన వెంటనే మరి ఈయన బట్టలు ఎందుకు చింపుకోవాలి? దావీదు ఆ ఓర్తవిని తన వస్త్రములు చింపుకొనెను. మనకు బైబిల్ గ్రంథంలో మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొనడు అని చెప్పి దేవుని వాక్యం జలవిస్తోంది. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? తమ వస్త్రములను చింపుకొనెను. హల్లెలూయా. అతను మాత్రమే కదా, అతను ఉన్న వారందరూ చింపుకొని ఏం చేశారంట? ఆ సాయంత్రం వరకు ఉపవాసం చేశారంట. శత్రువు కొరకు ఉపవాసం చేసినటువంటి దావీదు గారు అనమాట. ఏంటంటే, శత్రువు కొరకు ఉపవాసం చేస్తా ఉన్నాడు ఈయన. చనిపోయినటువంటి శత్రువు కొరకు ఉపవాసం చేస్తున్నాడు. కొన్ని బ్రతుకున్నాడా? లేదు. శత్రువుకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి, అన్యాయం అది న్యాయమే కదండి. ఇప్పుడు సౌలు గారు చనిపోతే ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎవరో దావీదు గారు. సౌలు గారు ఎందుకంటే మరి దావీదు గారిని చంపాలని చూస్తూ ఉన్నాడు. శత్రుత్వం ఉంది వాళ్ళిద్దరి మధ్య, విరోధం ఉన్నదే. శత్రువుకి అన్యాయం జరిగింది, శత్రువుకి ప్రాణం పోయింది, శత్రువు సంహరించబడ్డాడు. కాబట్టి మనం ఏం చేసేయాలి? ఇప్పుడు పండగ చేసుకోవాల్సినటువంటి సమయం అనమాట. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? బట్టలు చింపుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం చేసినటువంటి ఉపవాసాలు ఎప్పుడన్నా, నేను చాలాసార్లు విన్నాను, మా మామగారు పోవాలండి అని ఉపవాసాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే వాళ్ళ ఉద్యోగం పోవాలండి, లేకపోతే వాళ్ళకి సమస్యలు రావాలండి, వాళ్ళ జీవితం ఎలాగైపోవాలండి, లేకపోతే ఇటువంటి క్రైస్తవుల్లోనే ఇటువంటి వైఖరితో ఉపవాసాలు చేసిన వాళ్ళని చాలామంది నేను లైవ్లో చూశాను అనమాట నా జీవితంలో. కానీ ఇక్కడ చదివేసరికి ఏమైందంటే, శత్రువు చనిపోయాడని చెప్పి మంచి బిర్యానీ వండుకుని తింటలేదు ఎవరో దావీదు గారు. శత్రువు చనిపోయాడని చెప్పి అంగులు ఆర్భాటాలు చేసుకుంటూ ఆనందంగా ఉండటం లేదు. మరి ఏం చేస్తున్నాడయ్యా అని చూసినట్లయితే, బట్టలు చింపుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉన్నాడంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడంటండి? ఉపవాసం ఉన్నాడంట ఆయన. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దావీదు ఎందుకు హృదయానుసారుడయ్యాడు దేవుడికి? దావీదు ఎందుకు హృదయానుసారుడయ్యాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు దేవుడికి ఎందుకు హృదయానుసారుడయ్యాడంటే, ఇది శత్రువుని ప్రేమించడంలో, శత్రువుని క్షమించడంలో, శత్రువు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటంలో దేవునికి మాదిరి చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను గమనించదగ్గ విషయం, మీరు గమనించాలి ఒక విషయం ఏంటంటే, దావీదు ముందు చేశాడా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ముందు చేశారంటే దావీదే ముందుకు చేశాడు. దావీదు తర్వాత యేసు ప్రభువు వచ్చారు. దావీదు మొద్దులో నుంచి, చిగురులోంచి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. గమనించాలి, దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు చేశాడు కాబట్టి చేయలేదు. ఈ రోజున మనకున్నది ఏదన్నా ఇచ్చేసేయాలి అంటే ఇవ్వగలుగుతామా? అబ్రహాం గారు ఇస్సాకుని ఇచ్చేస్తాడు, దేవుడు అడిగాడు కాబట్టి. ఏంటి తిరిగిస్తాడు అన్నటువంటి ఒక నిరీక్షణ మనకు ఉన్నది. ఇప్పుడు అబ్రహాంని అడిగాడు, దేవుడు తీసుకోలేదని తిరిగి ఇచ్చేసాడు అని చెప్పేసి మనకు ఒక లైవ్, ఒక మూవీ లాంటి చూసేస్తాం, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు ఏదన్నా అడిగడానికి నీజిగా ఇచ్చేస్తాం, నథింగ్, అక్కడ పెద్ద విషయం ఏమీ లేదు. కానీ అప్పటికి అబ్రహాంకి ఎవరు చెప్పారు దేవుడు ఇస్తాడో లేదో? అప్పుడు అబ్రహాంకి ఏముంది? బైబిల్ ఏముంది? ఆధారం ఏముంది? అసలు ఏముంది? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు స్వరం మాత్రం వింటూ ఉన్నాడు. కానీ భార్యకి ఏమి సమాధానం చెప్పుకోవాలి? నిజంగా పిల్లడు బలి అయిపోతే పుట్టుక పుట్టినోడు బలిస్తావా? లేకపోతే ఎట్లా? ఎంత అవమానం, ఎంత వస్తుంది అంటే ఎంత క్లారిటీగా వింటూ ఉన్నాడు, ఎంత విశ్వాసంతో ఉన్నాడు చూడండి అబ్రహాం గారు.
కాబట్టి అబ్రహాము గారు ఇవ్వటంలో ఆశ్చర్యం ఉంది. ఈరోజు నువ్వు నేను ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అమ్మా దేవుడు నిన్ను మరి దేవుని పరిచర్యకు ఒక కారు ఇమ్మంటున్నాడో, దేవుని పరిచర్యకు నిన్ను ఏదో ఇమ్మంటున్నాడో, అది ఇదని చెప్పినప్పుడు మనం ఈజీగా ఇచ్చేస్తాం. ఎందుకని? దేవుడికి ఇస్తే దేవుడు మనకు 100 అంతలు ఇస్తాడండి, దేవుడు మనకు 1000 అంతలు ఇస్తాడండి అని ఒక నిరీక్షణ మనకు అనేటువంటిది ఉంది. బైబిల్లో ఉంది. బైబిల్లో స్టోరీస్ చూసాం. 1 కొరింథీ 10:11 చూసినట్లయితే అవి అందరికీ దృష్టాంతంలాగా జరిగి మనకు బుద్ధి కలగడానికని బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే శత్రువుని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో చెప్పాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని. కానీ అదే విషయం కొన్ని వేల సంవత్సరాల ముందే, కొన్ని వందల సంవత్సరాల ముందే దావీదు చేసి పాటించి నిరూపిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్న శామ్యూల్ భట్ట గారు ఒక మాట చెప్పారనమాట. మనం ఎప్పుడన్నా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, మన ఒక పాలు గ్లాస్ ఉంటుంది కదండి, ఆ పాలు గ్లాసులో పాలు పాత్ర, నెక్స్ట్ డే పాలాడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని మళ్ళీ అందులో పాలు వేసుకుంటాం. లేదు అంటే వేసిన పాలు అన్నీ విరిగిపోతాయి, అంటే వృధా అయిపోతుంది అనమాట, పాలు పనికిరావని అర్థం. అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు, మరి ఈ క్షమించలేనటువంటి తనం లేకుండా మనం చేసేటువంటి ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే అర్పణలు అవ్వచ్చు, ఏదైనా కూడా అదంతా కూడా నిష్ఫలం అయిపోతుంది, ఉపయోగపడదు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు చెప్తాడనమాట, దేవుడే స్వయంగా చెప్తాడనమాట. ఎవరన్నా యెస్సయ్యా కుమారుడైనటువంటి దావీదు నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి ఏంటంటే బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు చెప్తున్నాడు, నా ఉద్దేశములు, నా మనస్సు, నా ఆలోచన ఏదుందో అది నెరవేరుస్తాడు, అది చేసి చూపిస్తాడు, ఒక మాదిరి ఉంచుతాడు. కాబట్టి నేను కనుగొన్నాను. దేవుడు ఈరోజు మనం కనుగొంటాడా? ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు, దేవుడు ఈరోజు మనం కనుగొంటాడా? వెతుకుతూ ఉన్నాడు. దేవుని మనస్తత్వం కలవారు ఉన్నారేమో అని చెప్పేసి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూసాను, వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని చెప్పంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వెతుకుతూ ఉన్నాం మనం అందరం కూడా. ఎందుకండి? దేవుడి దగ్గరికి వెళ్తే మనశ్శాంతి వస్తుందండి, దేవుడి దగ్గరికి వెళ్తే ఉద్యోగం వస్తుందండి, దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందండి, దేవుడి దగ్గరికి వెళ్తే సమస్యలు తొలుగుతాయి. అది వివేకం కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అది వివేకం కాదు. మరి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఎందుకని వెంబడించారు యేసు ప్రభువారిని? వాళ్ళకి ఉద్యోగాలు లేవనా? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఎందుకని వెంబడించారు యేసు ప్రభువారిని? ఉద్యోగాలు వస్తాయనా? వాళ్ళ జీవితాలు బాగుంటాయనా? వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయనా? వాళ్ళ జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందనా? చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యుల జీవితాలు ఏమన్నా అద్భుతాలు జరిగినట్టు మనకి ఎక్కడన్నా మనం వాళ్ళు చెప్తూ ఉంటుంటారా? అపోస్తలుడైన పౌలు గారు కడుపు నొప్పితో గిలగిలగిల కొట్టుకుంటుంటే, దేవా నాకు తగ్గించంటే నా కృప నీకు చాలంటాడు దేవుడు. కానీ నీ ద్వారా నేను అద్భుతాలు చేస్తాను, నిన్ను వాడుకుంటాను, కనుక నీకున్న సమస్యను మాత్రం నేను తీయను అని చెప్తాడు దేవుడు. అర్థమవుతుంది కదండి అందరికీ. ఇక్కడ ఆలోచింపదగ్గ విషయం ఏంటంటే, చాలా విచిత్రమైన విషయం, దావీదు గారు ఉపవాసం ఎందుకు చేస్తా ఉన్నాడు అంటండి? దావీదు కొరకు చేయట్లేదు, శత్రువు కొరకు ఉపవాసం ఉండి బట్టలు చింపుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. మొదటి సమయంలో 1:12 మనం చూసినట్లయితే 13 తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితున్న వార్త తెచ్చిన వాడిని అడుగువాడు, నేను ఇజ్రాయేలు దేశంలో నివసించి అమాలేకుడు నేను ఒకరిని కుమారుడు నన్ను. అందుకు దావీదు భయపడక, అండర్లైన్ చేసుకోండి, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. చాలామందికి ఉండేటువంటి డౌట్ ఇక్కడ ఏంటంటే, సౌలు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు కదండి, మరి ఎందుకని క్షమించలేకపోయాడు దావీదుని? సౌలు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు కదండి, మరి ఎందుకని ఆ దావీదుని చంపేయాలనుకున్నా కూడా దేవుడు అభిషేకం తీయలేదు? మరి అభిషేకం తీసేయాలి కదా. ప్రియులారా, దేవుడు అభిషేకాన్ని తీయడు, అధికారం తీసేస్తాడు అనమాట. దేవుడు అధికారం తీసి ఇంకొకరికి ఇస్తాడు, కానీ అభిషేకాన్ని మాత్రం వెనక్కి తీసుకోడు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని. సాతాను గడు కూడా దేవుడు మరి ఇచ్చాడు, దాన్ని వెనక్కి తీసుకోలేదు దేవుడు. ఈరోజున సాతాను కూడా మరి ఎవరైనా చనిపోయిన దగ్గరికి వచ్చేసేసి నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, నన్ను ఇలా చంపరు, అలా చంపరు అని చెప్తుంటుంటాడు. మరి ఎలా తెలుస్తుంది సాతాను గడికి? దేవుడు ఇచ్చినటువంటి మరి అదంతా ఉపయోగించుకునేవాడు అట్లా చేస్తూ ఉన్నాడు, అంతేగాని సాతాను గడికి ఏ విధమైనటువంటి టాలెంట్స్ ఏమీ లేవు. అది గమనించదగ్గ విషయం మీరంతా కూడా. కాబట్టి ఇక్కడ సౌలు మీద ఉన్నటువంటి అభిషేకం సౌలుకే వదిలేశాడు దేవుడు. కానీ నాన్న, నీ అభిషేకాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి ఈ అధికారం నీకు ఇవ్వడం లేదు, ఈ అధికారం తీసి ఇంకొకరికి ఇస్తున్నానని చెప్పాడు అనమాట. కాబట్టి ఈ రోజున మనం ఏదైనా దానం చేస్తామనుకోండి, మనం ఏం చేస్తాం? తిరిగి తీసుకుంటామా? మ్యాక్సిమం ఎవరు తిరిగి తీసుకోరు నాకు తెలిసి. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చినా లేకపోతే ఏదైనా ఇచ్చినా కూడా
అసలు తిరిగి తీసుకోరు 90% ఎక్కడ కూడా. ఏదైనా విరోధం వచ్చిందనుకోండి, నీకు ఇలాగ ఇచ్చాను, నాకు ఇచ్చేసేయి, నీకు అది ఇచ్చేసి అని మనం అడగం. దేవుడు ఖచ్చితంగా ఇచ్చినటువంటి అభిషేకాన్ని ఎప్పుడు వెనక్కి తిరిగి తీసుకోవడం అనమాట. కాబట్టి ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి సౌలుని కూడా ఆ దేవుని అభిషేకం విడిచిపెట్టలేదండి. అభిషేకంతో ఉన్నాడు ఆయన, కానీ ఆలోచన మాత్రం దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు గమనించాలన్నమాట. ఆ అభిషేకించబడినటువంటి వ్యక్తిని, అభిషేకంతో ఉన్నటువంటి వ్యక్తిని భయపడక, అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, 13వ వచనం, భయపడక. హల్లెలూయా. యెహోవా అభిషేకించేవానిని సంపుటకు నీ వేళ అతని మీద చేయెత్తితివి. అసలు భయం లేదా నీకు? దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి మీద చేయెత్తుతావా నువ్వు అని చెప్పి దావీదు ఎంత సంతోషించదగ్గ విషయం అండి. సౌలు చనిపోయాడంటే ఎంత సంతోషపడాలి ఆయన. ఒక శత్రువు చనిపోయాడంటే ఎంత సంతోషపడాలి? సంతోషపడతలేదు, బాధపడతా ఉన్నాడు. కాబట్టి అదండి క్రైస్తవ్యం అంటేనే, అదండి దేవునికి ఉండేటువంటి మనస్తత్వం అంటేనే. మన శత్రువులు, మనల్ని హింసించేవారు, మనల్ని బాధ పెట్టేవారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళ బాధను మన బాధగా ఫీల్ అయ్యి, అదే నిన్నువలని పొరుగువాని ప్రేమించడం అంటే. నిన్నువలని పొరుగువాని ప్రేమించడం అంటే మనకులాగా బాప్తీసం తీసుకున్న వ్యక్తిను, మనకులాగా భక్తిలో బలంగా ఉన్నటువంటి వ్యక్తిను వాళ్ళని ప్రేమిస్తాం మనం. అంతేగాని ఏమాత్రం వ్యతిరేకమైనటువంటి వారిని మనం ఇష్టపడలేమన్నమాట. గమనించాలి ఇక్కడ. కానీ సౌలు గారిని ఎంతగా ప్రేమిస్తున్నాడండి దావీదు. సౌలు చంపాలనుకున్నాడు దావీదుని, అయినా కూడా క్షమించాడు. సౌలు గారు దావీదుకి లైఫే లేకుండా చేయాలనుకున్నాడు, అయినా కూడా క్షమించాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడక, యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీ వేళ అతని మీద చెయ్యెత్తితివి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనంతా గమనించదగ్గ విషయం ఏంటంటే, మనకి ఎవరి మీద విరోధం ఉన్నదనుకోండి, దేవుడే చూసుకుంటాడని వదిలేయాలి తప్ప మనం జడ్జిమెంట్ చేయకూడదు, మనం తీర్పు ఇవ్వకూడదు, మనం ఏది కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మరి ఆ సిచ్యువేషన్లో ఉన్నాడో ఆ వ్యక్తి మారొచ్చు. ఆ వ్యక్తికి దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ మనకు తెలియదు. ఆ వ్యక్తి దేవుని అడగొచ్చు, వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. మనం దోషులు అనుకుంటున్నామో ఆ వ్యక్తి దేవునికి దగ్గర అవ్వచ్చు, దేవుడికి క్షమించవచ్చు. కానీ మనం అపరాధ భావంతో చూసినట్లయితే మరి చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యక్తి ఏమనుకున్నాడు, చంపేస్తే నన్ను కిరీటం ఇస్తారు, నన్ను గ్రేట్ అనుకుంటారు అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి, దేవుని హృదయం కలిగినటువంటి వ్యక్తి, దేవుని మనసు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి దావీదు ఎలా ఆలోచిస్తున్నాడు, అసలు నీకు బుద్ధి ఉన్నదంటయ్యా, యెహోవా అభిషేకించిన వాడిని నువ్వు ఎలా చంపితివి, నీవు చెప్పితివే, నీ నోటి మాటను బట్టియే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిపించి నీవు పోయి వాడిని చంపమనగా అతడు వారిని కొట్టి చంపెను. పిల్లలు చూసారా, కొన్ని పనులు మనకి అవార్డు తెస్తాయి అనుకుంటూ ఉంటుంటాం. కొన్ని పనులు మనకి ఏదో అత్యున్నతమైన స్థానానికి నడిపిస్తాయి అనుకుంటాం, కానీ అవమానము, ఆందోళన తీసుకొస్తూ ఉంటుంటాయి. కొన్ని పనులు మనకి అంతరాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంటాయి. కానీ తను చూడండి, ఆ బహుమానం పొందుకుంటాననేటువంటి ఉద్దేశంతో, సంతోషంతో వచ్చాడు. కానీ జీవితం ముగించవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. జీవితంలో మరి తన జీవితాన్ని అక్కడ చనిపోయాడు అనమాట ఆయన. అభిషేకించిన వాడిని నువ్వు అలా చేస్తావా అని చెప్పి దావీదుకి ఎంతో మరి మనసు నలిగిపోయింది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ నోటి మాటను బట్టియే నీ మీద సాక్ష్యము గనుక, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి చంపుమని అతడు వానితో కొట్టి చంపెను. యోధా వారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలుని గూర్చి అతని కుమారుడైన యోనాతానుని గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము పలికెను. లెమెంటేషన్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో, విలాపం. అభ్యాసం అంటే అర్థం చేయాలి. అసలు దావీదేంటి, ఆ యోనాతాన్ అంటే ఏంటి, వీళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి ఒక ఉపవాస దినాన్ని ప్రకటించి వాళ్ళ గురించి ధ్యానం చేసి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. శత్రువు గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు, శత్రువు గురించి వివరిస్తూ ఉన్నాడు, శత్రువు గురించి అభ్యాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. వండర్ఫుల్ కదండి, అద్భుతం కదండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఒక శత్రువు కొరకు ఉపవాసాన్ని ప్రకటించి తన బట్టలు చింపుకొని, అవసరమైతే శత్రువు బట్టలు చింపుతాం మనం, అవసరమైతే శత్రువుని బట్టలు లేకుండా చేసి అవమానిస్తాం మనం. కానీ ఇక్కడ దావీదు చేస్తున్నటువంటిది ఏంటంటే హార్ట్, వండర్ఫుల్ హార్ట్. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి శరీరం అంతా నలగొట్టబడింది. కారణం ఏంటంటే ఈ దావీదు యొక్క వస్త్రాలు చింపుకుంటే, దావీదు యొక్క వస్త్రాలు చింపుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరాన్ని చింపుకున్నాడు. నీ కోసం, నా కోసం, నేను పాప బంధకాల నుంచి విడిపించబడాలని ఆయన యొక్క శరీరాన్ని చింపుకున్నాడు. ఆ కొరడాలు అనేటువంటి చింపుతూ ఉన్నాయన్నమాట యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరాన్ని.
ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి మనసు దావీదు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పి స్వయంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఆ బట్టలు చింపుకున్నాడు అంటండి, తల మీద బుగ్గు పోసుకున్నాడు అంటండి, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా అని చెప్పేసి. ఇక్కడ 14వ వచనం మనం చూసినట్లయితే 13వ వచనం, తర్వాత దావీదుని 16వ వచనం చూసినట్లయితే చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తిది, యెహోవా అభిషేకించేవాని నేను చంపిదని నీవు చెప్పితివే, నీ నోటి మాటే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని వానితో చెప్పగా వాని ఒకరిని పిలిచి నీవు పోయి వాడిని చంపువానికి అతను వాడిని కొట్టి చంపెను. యోధా వారికి అభ్యాసం చేయవాలని దావీదు సౌలును కూర్చున్నటువంటి అతని కుమారుడు యోనాతాను కూర్చున్నటువంటి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపం సలిపెను. అది యాషారు గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. హల్లెలూయా. ఎట్లనగా, ఇజ్రాయేలు నీకు భూషణమగువారు, నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండానట్లు, సున్నత లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి. హల్లెలూయా. శత్రుకు అన్యాయం జరిగింది, శత్రుకు అవమానం జరిగింది, ఇది ఎవరికి చెప్పొద్దు. హల్లెలూయా. వావ్, తప్పిదములు కప్పిపెడుతుందంట ప్రేమ. గొప్ప ఉన్నతమైనటువంటి కూలిపోయారు, ఉన్నత స్థలముల మీద హద్దులయ్యారు, బలాఢ్యులు పడిపోయారు. శత్రువు గురించి బలాఢ్యులు అని చెప్తున్నాడు ఏంటండి ఈయన? శత్రువు కదండి సౌలు అసలని, మరి ఏం చెప్తున్నాడు ఈయన? బలాఢ్యులు పడిపోయారు, శత్రువులు అసలని. మంచి పని అయింది, ఎవడ చంపకుండా వాడే చనిపోయాడు. చూసారా, అయితే కుక్క చావు చనిపోయాడు. మమ్మల్ని అంటే అలా జరుగుతుంది, మమ్మల్ని తిడితే అలా జరుగుతుంది అనేటువంటి వైఖరి లేదు ఇక్కడ దావీదు గారికి. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు అంటే అదేనమాట. బలాఢ్యులు పడిపోయారు, ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండానట్లు, సున్నత లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి, అస్కెలోను వీధులను ప్రకటన చేయకుడి. ప్రియులరా, మన శత్రుకి ఏదైనా అవమానం జరిగితే దాన్ని న్యూస్ పేపర్లాగా ప్రింట్ చేసి ఫేస్బుక్ వాట్సాప్లో అందరికి పంచిపెట్టకండి, అందరికీ తెలియజేయకండి. భలే జరిగిందండి వాళ్ళకి. నన్ను అంటారా వాళ్ళు, నన్ను అవమానిస్తారా, చూసారా వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళకి అదే జరిగింది, భలే జరిగింది వాళ్ళకి అని చెప్పి మీరే ఒక వాల్ పోస్టర్గా తయారవద్దు, మీరే ఒక అడ్వర్టైజర్మెంట్గా తయారవద్దు. కాబట్టి మిమ్మల్ని నిందించిన వారైనా, మిమ్మల్ని దూషించిన వారైనా, వాళ్ళు ఎప్పుడైతే అవమానించబడుతూ ఉన్నారో, వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఊహించినటువంటి కార్యాలు జరుగుతూ మరి సమస్యలు ఇరుక్కున్నారో ఏం చేయాలంటండి? బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటండి వాళ్ళ కోసం. ఎప్పుడన్నా మీరు చేశారా ప్రియులారా? ఈ దావీదుకు ఉన్నటువంటి మనస్తత్వం ఎప్పుడన్నా మనకి ప్రదర్శించామా? లేదు. మనం ఏం చేస్తాం వెంటనే అమ్మయ్య అట్లా జరిగిందండి, వాళ్ళకి భలే జరిగిందండి, లేకపోతే వాళ్ళు కంట్రోల్ అవ్వరండి, లేకపోతే వాళ్ళు అలాగే అవ్వరండి, వాళ్ళ జీవితంలో వాళ్ళు అలాగే జరగాలండి. ఎవరండి మీరెవరు చెప్పడానికి అసలేని? అలా జరగలే ఇలా జరగలేదు మనం ఎవరని చెప్పడానికి, మనం జడ్జిమెంట్ చేయడానికి మనం ఎవరం అసలేని. కాబట్టి ఎదుటివారి విషయంలో ఎప్పుడైతే అన్యాయం జరిగితే సంతోషిస్తూ ఉన్నామో చాలా తప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ 21వ వచనం చూసినట్టు బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడిను, తైలము చేత అభిషేకించబడని వారిదైనట్టు సౌలు డాలును పరవేయబడినే. హతుల రక్తం ఒలికింపకుండా, బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలు యోనాతాను తమ బ్రతుకునందు సరస్సులు గాను నెనలు గలవారు గాను ఉండిరి. తమ మరణమందైన వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇజ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువడి, అతడు మీకు ఇంపైనటువంటి రక్త వర్ణము వస్త్రమును ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినటువంటి వాడు. యుద్ధ రంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయి ఉంటివి. నీ నిమిత్తం నేను బహు శోకము నొంది ఉన్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నిధులు నశించిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడు చూసారా ప్రియులారా? ఎప్పుడైనా మీ శత్రువు గురించి మీరు ఇట్లా ధ్యానం చేశారా? మీ శత్రువు గురించి ఎప్పుడైనా మీరు గొప్పగా చెప్పారా?
వాళ్ళ విషయం నా దగ్గర ఎత్తొద్దండి, వాళ్ళకే మాకు పడదండి. ఆ పక్క ఇంటి గేటు కూడా మేము అసలు అలా అటువైపు చూడమండి, అసలని వాళ్ళ ఫేసే మేము చూడమండి. ఎప్పుడైనా చెప్పారా మీ శత్రుడు గురించి మీరు ఎప్పుడైనా గొప్పగా చెప్పారా? పిల్లరా ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. లేకపోతే మీతో మాట్లాడలేనటువంటి వారి కోసం, మీతో విరోధంగా ఉన్నటువంటి వారి కోసం ఎప్పుడైనా ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? లేదండి, అసలు అట్లాగే ఎలా చేస్తామండి? వాళ్ళు అసలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ వాళ్ళు బాగుండాలని మేము ఎలా అనుకుంటామండి? వాళ్ళు ఇప్పటికే మమ్మల్ని మేము నాశనం అయిపోవాలి అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటుంటే మళ్ళీ వాళ్ళు బాగోవాలి మేము ఎలా చేస్తామండి? కానీ ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. శత్రువు యొక్క గొప్పతనాన్ని వర్ణించినటువంటి వాడు చాలా గొప్పవాడు అండి. శత్రువు గురించి గొప్పగా చెప్పేటువంటి వాడు చాలా గొప్పవాడు. కాబట్టి దావీదులో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా చాలా గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే దేవుడు హృదయానుసారం, దేవుడు హృదయం దావీదులో ఉందంతే అండి. అక్కడ దేవుడు ఉంటే ఎలా ప్రవర్తిస్తాడో, యేసుక్రీస్తు ప్రభువు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేస్తున్నాడు అన్నమాట దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎంత మరి భయంకరమైన పరిస్థితి అది అసలని. నిజంగా సంతోషపడాలి. చూసారా, చివరికి న్యాయమే నెగ్గింది, చివరికి నేనే నెగ్గాను చూసారా అని చెప్పి గొంతులేట్లేదు దావీదు అక్కడ. ఎన్నాళ్ళు నన్ను తరుమాడైనా, నన్ను చంపాలని చూశాడు, వాడే చనిపోయాడు. నన్ను చంపాలని చూశాడు, ఆయనకి అడ్రస్ లేకుండా అయిపోయింది. నన్ను ఏదో చేయాలని చూశాడు, వాళ్ళ పని అలాగైపోయింది అని అంటలేదు ఆయనే. దావీదు అలాగే అంటలేదే. మానవ స్వభావంలో మనం అలాగనే ఇస్తాం కదా. మమ్మల్ని ఏదో చేయాలని చూశారండి, మాకేదో అన్యాయం చేయాలని చూశారండి, మమ్మల్ని ఏదో పడగొట్టాలని చూశారు, లేకపోతే మాది దోచుకోవాలని చూశారు. కానీ తిరిగి వాళ్ళకే జరిగిందండి. దేవుడు ఉన్నాడండి ప్రియుల. దేవుడు ఉన్నాడంటే నీకు నీకు ఏంటది కీడు చేసిన వారికి దేవుడు కీడు చేయడు ఎప్పుడు కూడా. అని నిన్ను అవమానించిన వారిని దేవుడు ఎప్పుడు అవమానించడు, నిన్ను బాధ పెట్టిన వారిని దేవుడు ఎప్పుడు బాధ పెట్టాడు. అది కాదు దేవుడు మనస్తత్వం. అలా చేస్తే దేవుడు ఉన్నట్టు కాదు. మరి ఏం చేస్తాడయ్యా, నా ఉగ్రత చోటిండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఉగ్రత చోటిస్తే ఏం చేస్తాడంట? యేసేపు అన్నాను, యేసేపుని బాధ పెట్టారు, గోతులో పెట్టారు, మరి దెబ్బలు కొట్టారు, అమ్మి వేశారు, చాలా బాధ పెట్టారు. మరి దేవుడు ఉంటే ఏం చేయాలి? అన్నలను బాధ పెట్టాలి కదా దేవుడు. అన్నలకి మరి అనారోగ్యం కలిగి చేయాలి కదా దేవుడు. అన్నలకి ఆందోళన పరిస్థితులు ఎదురు చేయాలి కదా దేవుడు. మరి ఏం చేశాడంటండి? ఆ అన్నలు ఏదైతే గొప్పగా ఫీల్ అవుతున్నారో, ఉన్నతమైన స్థితిలో మేము ఉన్నాము, మా సమస్త మేము కలిగి ఉన్నాం, మేము గ్రేట్ అని ఫీల్ అవుతున్నారో, ఆ గ్రేట్ కంటే డబల్ గ్రేట్ ఇచ్చాడు అనమాట దేవుడు. అది దేవుడు ఉద్దేశం అయి ఉంటుంది. ఎప్పుడు మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళకంటే పై పోస్ట్ ఇస్తాడనమాట దేవుడు. వాళ్ళని దిగజార్చేయడు దేవుడు, వాళ్ళని హతమార్చేసేయడు. కాబట్టి ఈరోజున మనం ఉపవాసం చేసేటువంటి ఉపవాసం ఎటువంటి అర్థం కలిగినటువంటి ఉపవాసం మనం చేస్తున్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఈ రోజున. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మన శత్రువుల్ని దేవుడు చంపేసాడు, మన శత్రువులు నాశనం చేసేసాడు, మన శత్రువుల జీవితాలు పాడైపోవడం దేవుని చిత్తం కాదు అసలే. అంతటను అందరూ మారు మనసు పొందాలన్నది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే వాళ్ళ పైన వాళ్ళని పతనం చేసేస్తాను, నేను వాళ్ళ పని నేను చూసుకుంటాను అని అనుకుంటున్నారా? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి మారు మనసుని ఇస్తాను, నేను వాళ్ళని మారుస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ హింసను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నేను ఇస్తాను అని చెప్తున్నాడు మాట దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఈ లోకంలో మీకు హింస ఎదురవుతుంది, ఈ లోకంలో మీకు అవమానం ఎదురవుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకునేది. నేను లోకంలో జయించిన్నాను, నేను అవమానాన్ని జయించిన్నాను, నేను నిందను జయించిన్నాను. నా ముఖం మీద ఉమ్మేశారు, నన్ను పిడిగుద్దులు గుద్దారు, కళ్ళు మూసుకుని కొట్టి ఎవడో చెప్పమన్నారు, నన్ను బాధ పెట్టారు, అవమానించారు. నేను అవన్నీ జయించుకుని వచ్చానే. నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కుమార్తె, కాబట్టి నీకు జయించుకోవడానికి శక్తిని ఇస్తాను నేను. అంతేగాని నీ శత్రువు నేను హతం చేయను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మస్వరూపుడు, దేవుడు జీవింపజేస్తాడు కానీ నశింపజేయడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి దేవుని కలిగినటువంటి మనం కూడా శత్రువులు కూడా బాగుండాలని కోరుకున్నప్పుడే నిజమైనటువంటి క్రైస్తవం ఏమవుతుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభువుని కొరడాలు ఇచ్చి కొట్టి అవమానించి దూషించి ద్వేషిస్తే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళ మనస్తత్వం అట్లా ఉంది, కొంచెం క్షమించి వాళ్ళని తెలుసుకుంటారులే తర్వాత అని చెప్పి వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వల్లే వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపెట్టేశాడు. కొరడాలు ఇచ్చి కొట్టిన అని మర్చిపోయాడు. సిలువ మీదకి వెళ్ళగా ఆయన మర్చిపోయాడు. ఈడు నన్ను కొరడాలు ఇచ్చి కొట్టాడే, ఈడు నన్ను వెనకాల నుంచి గుద్దాడే, ఈడు నా ముఖం మీద ఉమ్మేశాడే, అన్నీ కూడా అరేంజ్ చేశాడు, ఆయన డిలీట్ చేశాడు, గుర్తుపెట్టుకోలేదు.
మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ప్రియమైనటువంటి సహోదరి, ఎవడైనా నువ్వు క్రీస్తునందు వాడు నూతన సృష్టి. వావ్, అందరికి బట్టి సూపర్గా వస్తుంది వాక్యం, అందరికి వస్తుంది. మరి ఎవడైనా క్రీస్తునందు నూతన సృష్టి అయినప్పుడు 2 సంవత్సరాల క్రితం వాళ్ళు నన్ను ఎంత అవమానం చేశారో తెలుసండి, వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారో తెలుసండి, వాళ్ళు 25 సంవత్సరాల క్రితం నన్ను ఎంత అవమానించారో తెలుసండి, వాళ్ళు నన్ను ఎటువంటి బాధలు పెట్టారో తెలుసండి, వాళ్ళ నా మాటలు నా గుండెల్లో ఇంకా సూదుల్లా గుచ్చుకుని ఇలా మెరుగుతూనే ఉన్నాయి. నువ్వు నూతన సృష్టి కాలేదు ఇంకా. మేకప్ వేసుకున్నాడు పైన, బయటికి వెళ్ళినప్పుడు పౌడర్ రాసుకుని మేకప్ వేసుకుంటాం కదండి, కొంచెం చెమట పెట్టాక మళ్ళీ ఎక్కడికక్కడికి కరిగిపోయి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగా నూతన సృష్టి అయ్యామనుకున్నాం కానీ అవ్వలేదు. మనం నూతన సృష్టి ఏమవుతాయి, పాతవి గతించిపోలేదు ఇంకాను. నీ హృదయంలో మేకులై కూర్చున్నాయంటే యు ఆర్ నాట్ న్యూ క్రియేషన్ అనమాట. ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. నూతన సృష్టి అంటే ఏం చేస్తారు, పాతవి గతించిపోవాలి. గతించిపోకుండా ఆ గర్భంలో దాచిపెట్టుకున్నారంటే నూతన సృష్టి కానే కాదు. క్లారిఫై అయిపోయింది అందరికీ ఇప్పుడు. కాబట్టి నేను క్రీస్తులో ఉన్నాను అని మీరు చెప్పారంటే అబద్ధాలు ఆడేస్తున్నారు అన్నమాట చాలామంది ఇక్కడ. ఈ వాక్యం వినిస్తున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను క్రీస్తులో ఉన్నాను, నేను నూతన సృష్టిని అంటే నూతనమైనటువంటి దాంట్లో ఏదైనా పాత ఉంటుంది ఇంకానా. న్యూ క్రియేషన్లో ఇప్పుడు న్యూ ఫోన్ కొన్నామనుకోండి, హ్యాంగ్ అయిపోవటం ఏమైనా ఉంటుందా న్యూ ఫోన్లోను? న్యూ ఫోన్లో ఛార్జింగ్ 2 నిమిషాలకు అయిపోవటం ఉంటుందా? అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అది. అసలు ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది అందులో. కెమెరా కానించి అన్నీ కూడా చాలా కాల్స్ అన్నీ క్లారిటీగా రిసీవ్ అంత సూపర్గా ఉంటుంది అది న్యూ అంటేనే. అంతేగాని అది పైనేమో ఆ ఫోను కవర్ మాత్రం మనం కొత్తది వేసేసాం, ఈ ఫోన్ కొత్తది అని అంటే ఎవరైనా చూసి ఇట్లాగండి ఏంటమ్మా ఇది అసలేనే నొక్కుని గంట కూడా ఓపెన్ అవ్వట్లేదు, టచ్ చేసిన గంట కూడా ఓపెన్ అవ్వట్లేదు ఏంటి, ఇది పైన కవర్ చూస్తే కొత్తగానే ఉంది ఏంటి, ఫోన్ చేస్తున్నా కూడా వెళ్తలేదండి, అసలు ఏంటి వీడియో గిరగిరగిర తిరుగుతుంది కానీ ప్లే అవ్వట్లేదేంటి, అసలు ఈ మాట వినిపించట్లేదేంటి, ఏంటి కెమెరా ఎంత డల్గా ఉంది అని అన్నారనుకోండి, ఆ పైన కవర్ మాత్రం ఒకటి కొత్తదండి, లోపలంతా పాతదేనండి. లోపలది ఏమీ మారలేదు, పైన కవర్ ఒకటి వేసాను నేను నా ఫోన్కి. మరి కొత్తదన్న ఫోను, అదే కవర్ అయితే కొత్తది అనుకున్నాను. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు దేవుడికి నూతన సృష్టి అన్నాడు కదా, కాబట్టి నేను బాప్తీసం తీసేసుకున్నాను, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నాను, కాబట్టి నేను నూతన సృష్టి అని మనం అనుకుంటున్నామంటే అదే మాత్రం కరెక్ట్ కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, దేవుని మోసం చేయట్లేదు, పక్క వాళ్ళు మోసం చేయట్లేదు. కాబట్టి ఈరోజున నూతన సృష్టి అంటే మా ఆడబొడుసు నన్ను లాస్ట్ ఇయర్ ఎటువంటి మాట్లాడినా తెలుస్తుంది, మా అత్తగారు నన్ను ఎంత హింస పెట్టింది తెలుసా గత సంవత్సరం నన్ను. మరి ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయంటే అఫ్కోర్స్ గుర్తుండొచ్చు, కానీ వాటినే రిపీట్ చేసుకుంటూ వాటి గురించే ఆలోచన చేస్తూ వాటికి తగినటువంటి ప్రతిఫలం వాళ్ళు పొందుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే నూతన సృష్టి కాదు, ఓల్డ్ పాత స్వభావం అంతా మనలో ఉన్నట్టు అనమాట. ఆ మేకులాగా ఆ గర్భంలో మనకి ఇంకా దాచుకుని ఉన్నాం అనమాట. ఎందుకంటే గర్భంలో ఉన్నది ఇవ్వాలి కాకపోతే రేపైనా మెచ్యూరిటీ అవుతుంది, మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే ఖచ్చితంగా డెలివరీ చేస్తాం అనమాట. ఎందుకంటే లోపల గర్భంలో ఉన్నది కదా, పెరుగుతుంది, పెరిగి 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 ఖచ్చితంగా డెలివరీ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీ 5:17 ఉన్న మాట మనం ఒకసారి చదువుదాం. ఎవడైనా నువ్వు క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో ఇదిగో అని ఎవరితో అంటాం, ఇదిగో నా మాట వినపడుతుందా అని దగ్గరున్న వాళ్ళతో అంటాం. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామంటే మనం క్రొత్తవైపోయినాయి అంట. పాత అన్నీ పోయినాయి, పాత హార్ట్ పోయింది, పాత ఆలోచన పోయింది, పాత స్వభావం పోయింది, పాత మనస్తత్వం పోయింది. ఇప్పుడు నువ్వు అంతా న్యూ క్రియేషన్, కొత్తగా ఆలోచించాలి, ఫ్రెష్గా ఆలోచించాలి, నూతనంగా ఆలోచించాలి. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దావీదు గారు మనస్తత్వం అట్లా ఉంది. పాత గొడవలన్నీ మర్చిపోయాడు, పాతదంతా మర్చిపోయాడు. వాళ్ళంట బలాజ్యులో దాన్ని వివరిస్తూ ఉన్నాడు, వాళ్ళ యొక్క గొప్పతనం చెప్తూ ఉన్నాడు తప్ప వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని మర్చిపోయినా. వాళ్ళు మరి ఆ సౌలు ఏదైతే ఈయన చంపేయాలనుకున్నాడో, ఈయన హింసించాడో, ఈయన బాధ పెట్టాడో, తన భార్యని వేరే వాళ్ళకి ఇచ్చేసాడు, ఇవన్నీ మర్చిపోయానా. ప్రేమ తప్పిదములను కప్పి పెడుతుంది అంటండి, దీర్ఘకాలం సహించుకుంటుంది అంటండి. హల్లెలూయా. అన్యాయాన్ని మనసులో పెట్టుకోదంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఫిలిప్పీ పత్రిక 2 మనకు 5 కొత్త నిబంధనలో ఉన్నట్టు మాట చూస్తే యేసుక్రీస్తును కలిగినట్టు మనసు మీరు కలిగిండు అని చెప్పి మన అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. కానీ ఈ మనసు ఆల్రెడీ ఎక్కడ కలిగిపోయాడు అంటండి ఆయన. ఈ బైబిల్ రాయబడక ముందే, కొత్త నిబంధన ఇవ్వక ముందే ఆల్రెడీ చేసి చూపించినాడు ఒక ఆయన, దావీదు గారు. బైబిల్ వచ్చింది, బైబిల్ చదువుతూ ఉన్నాం, బైబిల్ చూస్తూ ఉన్నాం,
అయినా కూడా మన జీవితంలో ఇంకా అటువంటి నూతన మనసు మనం కలిగి జీవించట్లేదు, నూతనమైన ఆలోచనలు మనం లేవు, అంతా పాత స్వభావమే, పాత మనుషులమే మనం అంతా ఇంకా. కాబట్టి ఈ రోజున దావీదు గారు ఉపవాసం ఉండి శత్రువు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి శత్రువుకు జరిగిన అన్యాయం తట్టుకోలేక బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువు గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు, శత్రువు యొక్క కార్యాలను గుణగణాలను చెప్తున్నాడు, శత్రువు కలిగిన అవమానాన్ని దాచివేస్తున్నాడు, తప్పిదాన్ని కప్పి పెడుతుంది అంటాడు. అయ్యో వాళ్ళు అలా చనిపోయిన ఎక్కడ చెప్పొద్దు, మళ్ళీ అందరూ పండగ చేసుకుంటారు, అందరూ సంతోషపడతారు. కాబట్టి ఈ విషయం ఎక్కడ బయటకు రానివ్వకండి. మనకి శత్రువు గురించి ఏమన్నా చిన్న వీక్నెస్ పాయింట్ దొరికిందంటే, మన శత్రువు గురించి చిన్న విషయం ఏదైనా మనకు తెలిసిందంటే అంటే కరోనా వైరస్ ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచం అంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోయినట్టు ఏం చేస్తామంటే వితిన్ సెకండ్స్లో, రోజుల్లో, నిమిషాల్లో మొత్తం అంతా పాకించేస్తాం, మనం మొత్తం అందరికి చెప్పేస్తాం అన్నమాట. కానీ ఇక్కడ దావీదుకు ఉన్నటువంటి మనస్తత్వం చూసారా? ఎవరి దగ్గర అన్నది ఈ విషయం, యోనాతాను దావీదు ఎలా చనిపోయిన ఎవరితో చెప్పొద్దే, మళ్ళంతా కూడా సంతోషపడిపోతారు, పండగ చేసుకుంటారు అని చెప్తున్నాడు. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు, వాళ్ళు సంతోషించకూడదు, శత్రువు సంతోషించకూడదు. కాబట్టి ఈ విషయం ఎవరు చెప్పొద్దు. ఏం చెప్తారు తెలుసా? బాలాజీ జిల్లాలో గొప్పవాళ్ళు వాళ్ళ మరణంలో కూడా తండ్రి కొడుకు కలిసి చనిపోయారు. ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్ప. ఇవన్నీ మంచి మంచి కార్యాలు మెడిటేట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా శత్రువులో మంచి విషయాలు మీరు చూడగలిగారా ప్రియులారా? శత్రువులో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని ఎప్పుడైనా వెతికారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 కొరింథీ 13 అధ్యాయంలో మీరు చదువుకుంటే ప్రేమకు ఉండేటువంటి క్వాలిటీస్ అన్నీ రాసి ఉంటాయి, లిస్ట్ అవుట్ చేశాడు దేవుడు అక్కడ. ప్రేమ దీర్ఘకాలం సహించదు అంటుండే. ఎంతకాలం సహింతామండి? ఎన్నిసార్లు సహింతామండి? దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలుసు, కానీ మనం వాటిని ఎంతగా ఫాలో అవుతున్నాం అనేటువంటిది ప్రతి వారు ఆలోచించుకోవాలని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చున్నాడు. సౌలు గారు చేసినటువంటి మరి అన్యాయానికి, సౌలు గారు చేసినటువంటి టార్చర్కి దావీదు ఎంత విసిగిపోయి ఉండాలి అసలని, కానీ దీర్ఘకాలం సహించాడు అంటండి. ఏం చేయడంటే, ఎందుకని ప్రేమ అంటే దేవుడు, గాడ్ ఈజ్ లవ్. కాబట్టి ఏం చేశాడంటే ప్రేమ దీర్ఘకాలం సహించును అంటే ప్రేమ కలిగినామంటే దేవుని కలిగినామంటే దీర్ఘకాలం సహింతానే వస్తూ ఉంటుంటాం. వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా, వాళ్ళు ఎంత మనల్ని అవమానించినా కూడా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు ఒకటి గొప్పవాడు. కాబట్టి మనం ప్రేమ కలిగినప్పుడు దయ చూపిస్తాం, మస్తరపడం, డంబంగా ఉండడం, దేవుని ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి ఒకసారి. అక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను అని చెప్పి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ విషయాలన్నీ కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంత ఎరిగిన వాడను, కొండలను పెగలించగలవాడు నేను, విశ్వాసం గలవాడని, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి. ఈ ప్రేమ అంటే ఏంటంటే యేసుప్రభువారు అనమాట. యేసుప్రభువారు లేని వాడిని అయితే నేను వ్యర్థుడను. ఎన్ని టంగ్స్లో ప్రేయర్ చేసినప్పటికీ, ఎన్ని భాషల్లో మాట్లాడినప్పటికీ, మరి ప్రవచనం చెప్పినప్పటికీ, లేకపోతే ఎంత జ్ఞానం కలిగినటువంటి మర్మాలు చెప్పేటువంటి జ్ఞానం, బైబిల్లో మరి ఎంత వాక్యం చెప్పేటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ, ఏదున్నప్పటికీ అది లేనట్లయితే వృధా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దావీదు గారు చేసినటువంటి ఉపవాసం నా హృదయాన్ని చాలా కదిలించింది. ఎవరి కోసం చేశాడంటే శత్రువు కోసం చేస్తాడు. ఉపవాసంలో ఏం ధ్యానం చేస్తాడు, ఏమి అభ్యాసం చేస్తాడు అంటే శత్రువు యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా మనం చేసిన ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, చాలా అమూల్యమైన విషయాలు మాకు తెలియజేశావు. ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరూ ఈ రోజున శత్రువుల కోసం ప్రార్థన చేస్తూ, శత్రువుల కోసం ఉపవాసం చేస్తూ, శత్రువుల యొక్క గొప్పతనాన్ని, శత్రువులు ఉన్న మంచితనాన్ని మరి చూసుటకు, అటువంటి ఆత్మీయ మనోనేత్రం తెరవబడుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్.